ఏంటదినా ఇంత పొద్దున్న రెడీ అయి కూర్చున్నావు? ఏ ఎంత పొద్దున్న రెడీ అవ్వకూడదా? అది కాదులే, పనులు చేసేటప్పుడు డ్రెస్ అది మాసిపోయింది కదా అని. పనులా అంటే నన్ను పనులు చేయమని అడుగుతున్నావా? చూసావా నీ పెళ్ళం ఏమడుగుతుందో? పనులు చేయకుండా అప్పుడే రెడీ అయి కూర్చున్నావేంటి అని అడుగుతుంది. అయ్యో నేను అలా అడగలేదు వదినా. అలా కాక ఇంకెలా అన్నట్టు? నువ్వు మీ పుట్టింటికి వెళ్తే ఇలాగే పాసులు కసువులు ఊడ్చుకుంటూ కూర్చుంటున్నావా? ఈ బారు నుంచి ఆ బారుకి నన్నేమో నా మొగుడు బంగారంలో దొరికించట్లా. మా అత్తగారేమో హంసతూలిక తలకం వేసి దాని మీద ఎగరబోయా అని చెప్పట్లా. మేము కూడా అత్తగారి ఇళ్లలో ముడులు పెట్టుకుని నైటీలు దిగేసుకుని పొద్దున్నుంచి రాత్రి పడుకునే వరకు వంట పని, పాసి పని, ఆ పని ఈ పని చేసుకుంటూనే ఉంటాం. మాకేమో అక్కడ 20-30 మంది పనులు ఏమి లేరు. పుట్టింటికి వచ్చిన సుఖపడిన ఎవరా ఏంటి? ఇదిగో మీ ఇంటికి రావడం ఇష్టం లేకపోతే ముందే చెప్పేయండి. ఇట్లా వచ్చిన తర్వాత పనులు చేయకుండా కూర్చున్నావేంటి అన్నట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. అత్తగారింట్లో ఎలా ఆగు తప్పదు చాకరీ. 4 రోజులు పుట్టింటికి వచ్చినప్పుడైనా కూర్చునే స్వతంత్రం లేదా ఏంటి? రావడం ఇష్టం లేకపోతే చెప్పేయండి అమ్మా, మేము మీ గుమ్మం కూడా పక్కం. అయ్యో అలా ఏం కాదులే వదినా, ఊరికే చిత్రకు అన్నానులే, ఏమనుకో మాకు. లేకపోతే పుట్టింటికి వచ్చాక కూడా పని చేయాలా?